హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ప్రజెంట్ అమెజాన్లో జరుగుతున్న గ్రేట్ సమ్మర్ డేస్లో ఒక 5 మొబైల్ డీల్స్ అయితే నాకు మంచి వర్తీ డీల్స్ అనిపించినాయి. యాక్చువల్లీ దీని మీద వీడియో ఎప్పటి నుంచో చేద్దాం అనుకున్నా, సేల్ స్టార్ట్ అయినప్పటి నుంచి చేద్దాం అనుకున్నా, బట్ కుదరలేదు. బట్ స్టిల్ సేల్ ఇంకా ఒక రోజు ఉంది. ఈరోజు 14వ తారీఖు, 15వ తారీఖు నైట్ వరకు అమెజాన్లో ఈ సేల్ నడుస్తుంది. సో స్టిల్స్ ఎవరైనా మొబైల్స్ కానీ వేరే గ్యాజెట్స్ కానీ ఈ సేల్లో కొనాలనుకుంటే ఇప్పుడైనా మీరు కొనుక్కోవచ్చు. మొబైల్స్ కొనుక్కోవాలనుకునే వాళ్ళకి మాత్రం మళ్ళీ చెప్తున్నా, యాక్చువల్లీ ప్రెసెంట్ ఇప్పుడు బయట మార్కెట్లో మొబైల్స్ సిచ్యువేషన్ అయితే ఏం బాగాలేదు. ఫ్యూచర్లో ఇంకా ప్రైజెస్ పెరగొచ్చు అన్నట్టు రూమర్స్ అనిపిస్తున్నాయి. సో మొబైల్స్ కొనుక్కోవాలనుకున్న వాళ్ళకి ఇది కరెక్ట్ టైము. మీరు అనుకుంటున్న బడ్జెట్ లో ఈ సేల్స్ లో మంచి మొబైల్ ఆఫరింగ్ అని మీకు దొరికితే ఖచ్చితంగా తీసుకోవడానికి ట్రై చేయండి. నేను ఆల్రెడీ 5 days బ్యాకే 10,000 రూపాయల నుంచి ₹1,00,000 వరకు ఏ మొబైల్ కొనాలని చెప్పి క్లియర్ గా ఒక వీడియో చేసి పెట్టా. ఒకవేళ బడ్జెట్ వైజ్ గా మీకు బెస్ట్ మొబైల్ పిక్స్ కావాలనుకుంటే ఒకసారి ఆ వీడియోని రిఫర్ చేయండి. ఈ వీడియోలో అయితే అమెజాన్ గ్రేట్ సమ్మర్ డేస్ లో ఉన్న టాప్ 5 మొబైల్స్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ డీల్ సామ్సంగ్ గెలాక్సీ M56. ఇది కార్డ్ ఆఫర్స్ ఏమీ లేకుండా ₹22,000 వస్తుంది. నార్మల్ గా ఈ ఫోన్ లాంచ్ చేసినప్పుడు ₹30,000 దగ్గర ప్రైస్ లో లాంచ్ చేశారు. ఆ ప్రైస్ కి అది అప్పట్లో వర్త్ కాదు. ఈవెన్ మన ఛానల్లో దీని రివ్యూ కూడా ఉంటుంది. లాంచ్ చేసిన ప్రైస్ లో అయితే వర్త్ కాదు, కానీ ఇప్పుడు ₹20,000 అరౌండ్ ప్రైస్ లో మాత్రం ఖచ్చితంగా వర్తీ చాయిస్ అని చెప్పుకోవచ్చు. సామ్సంగ్ నుంచి ఎవరికైనా మంచి ఫోన్ కావాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా దీన్ని కన్సిడర్ చేయొచ్చు. ఈవెన్ ప్రాసెసర్ కూడా Exynos 1480 ప్రాసెసర్ తోటి వస్తుంది. ఇది అంత పవర్ఫుల్ ప్రాసెసర్ కాదు, అలా అని మరి తీసి పడేసే ప్రాసెసర్ కాదు. నేను ఈ ఫోన్ ని చెక్ చేసినప్పుడు గేమింగ్ కూడా బాగానే హ్యాండిల్ చేసింది. ఇక డిస్ప్లే కానీ కెమెరాస్ కానీ అన్ని బాగానే ఉంటాయి. కాకపోతే బ్యాటరీ ఒకటి 5000 mAh బ్యాటరీ తోటి వస్తుంది. చార్జర్ బాక్స్ లో ప్రొవైడ్ చేయరు. IP రేటింగ్ లాంటివి కూడా ఏమీ ఉండవు. కొన్ని కాంప్రమైజెస్ ఉంటాయి, బట్ స్టిల్ సామ్సంగ్ నుంచి బడ్జెట్ లో ఒక మంచి ఫోన్ కావాలనుకున్న వాళ్ళు దీన్ని కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ OnePlus నుంచి చాలా డీల్స్ ఉన్నాయి. వీటిలో 3 డీల్స్ నాకు బాగా వర్తీ అనిపించినాయి. ఫస్ట్ ఇది OnePlus Nord 6. ఇది కార్డ్ ఆఫర్స్ అన్ని కలుపుకొని ₹37,000 వస్తుంది. యాక్చువల్లీ ఇది ఫస్ట్ సేల్ ఆఫర్స్ దీనికంటే బెటర్ ఉన్నాయి. ఫస్ట్ సేల్ లో కార్డ్ ఆఫర్స్ అన్ని కలుపుకొని ₹36,000 వచ్చింది. ఇప్పుడు ₹37,000 పడుతుంది. బట్ స్టిల్ ₹40,000 లోపు ఎవరికైనా మంచి ఫోన్ కావాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా Nord 6 ని కన్సిడర్ చేయొచ్చు. ఇది పర్ఫార్మెన్స్ మెయిన్ టార్గెట్ చేస్తుంది. స్నాప్డ్రాగన్ 8s Gen 4 ప్రాసెసర్ ఉంటుంది. అండ్ ఇంకా OnePlus వాళ్ళ పర్ఫార్మెన్స్ ఆప్టిమైజేషన్ సపరేట్ గా ఉంటాయి. ట్రై చిప్ ఉంటుంది, అంటే వైఫై కోసం G2 వైఫై చిప్, టచ్ రెస్పాన్స్ చిప్, ఇలా పర్ఫార్మెన్స్ కోసం స్పెషల్ ఆప్టిమైజేషన్స్ ఉంటాయి. ఇంకా డిస్ప్లే మంచి డిస్ప్లే ఉంటుంది. 1.5 AMOLED డిస్ప్లే ఉంటుంది. బ్యాటరీ బీస్ట్ అని చెప్పొచ్చు. 9000 mAh బ్యాటరీతో వస్తుంది. మీరు ఎంత హెవీ యూజ్ చేసినా కానీ ఈజీగా 1.5 day నుంచి 2 days వరకు బ్యాటరీ లైఫ్ వస్తుంది. కెమెరాస్ ఒక్కటి కొంచెం యావరేజ్ ఉంటాయి. పర్ఫార్మెన్స్ మెయిన్ టార్గెట్ చేశారు కాబట్టి కెమెరాస్ అంత ఎక్సలెంట్ గా ఇవ్వలేదు. కెమెరాస్ మరీ బాగుండవు అని చెప్పట్లేదు, కాకపోతే కొంచెం యావరేజ్ ఉంటాయి. 50 MP ప్రైమరీ కెమెరా ఉంటుంది. ₹40,000 ప్రైస్ లో సెకండరీ కెమెరా 8 MP అల్ట్రా వైడ్ కెమెరా ఇచ్చారు. సెకండరీ కెమెరా ఇంకా మనం బెటర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫ్రంట్ కెమెరా 32 MP కెమెరా ఉంటుంది. ప్రైమరీ కెమెరా అండ్ ఫ్రంట్ కెమెరా లైటింగ్ బాగున్నప్పుడు అయితే మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఖచ్చితంగా ₹40,000 లోపు OnePlus నుంచి ఒక మంచి ఆల్రౌండర్ ఫోన్, ఆల్రౌండర్ కాదులేండి, కెమెరాస్ అంతగా ఉండవు కాబట్టి, బట్ ఒక మంచి బ్యాలెన్స్డ్ ఫోన్ కావాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా దీన్ని కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ OnePlus 13s. ఇది తక్కువ ప్రైస్ లో వస్తుంది. కార్డ్ ఆఫర్స్ అని కలుపుకొని ₹47,000 వస్తుంది. OnePlus నుంచి కాంపాక్ట్ అండ్ పవర్ఫుల్ ఫోన్ కావాలనుకున్న వాళ్ళు దీన్ని ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు. దీంట్లో కూడా ఒక మైనస్ ఏంటంటే కెమెరాస్ కొంచెం యావరేజ్ ఉంటాయి. లో లైట్ కెమెరా పర్ఫార్మెన్స్ అంత బాగుండదు. అండ్ సెకండరీ కెమెరా 50 MP టెలిఫోటో కెమెరా ఇచ్చారు, బట్ దీనికి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉండదు. సో ఎస్పెషల్లీ మీరు లో లైట్ లో ఫోటోస్ తీసినప్పుడు కొద్దిగా జిటరీ ఇమేజెస్ వస్తాయి. సో కెమెరా ఒకటి కొంచెం యావరేజ్ ఉన్నా పర్లేదు అనుకుంటే మిగిలిన ఆస్పెక్ట్స్ అన్ని ఎక్సలెంట్ గా ఉంటాయి. కాంపాక్ట్ ఫోన్, సాలిడ్ బిల్డ్ క్వాలిటీతో వస్తుంది. 6.32 inch డిస్ప్లే మాత్రమే ఉంటుంది. చిన్న సైజ్ డిస్ప్లే, చేతిలో పట్టుకోవడానికి ఐఫోన్ పట్టుకున్నట్టు కాంపాక్ట్ ఫీల్ ఉంటుంది. అండ్ డిస్ప్లే క్వాలిటీ కూడా ఎక్సలెంట్ గా ఉంటుంది. LTPO డిస్ప్లే ఇది 1 Hz నుంచి 120 Hz వరకు ఈచ్ అండ్ ఎవ్రీ హెర్జ్ కూడా స్మార్ట్ గా అడ్జస్ట్ అవుతుంది. ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 8 Elite ప్రాసెసర్ ఉంటుంది. బ్యాటరీ 5850 mAh బ్యాటరీ ఉంటుంది. 80 watt ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ₹50,000 లోపు కెమెరాస్ కొంచెం యావరేజ్ ఉన్నా పర్లేదు. ఒక మంచి బెస్ట్ కాంపాక్ట్ ఫోన్ కావాలనుకుంటే ఇది అక్కడ బెస్ట్ చాయిస్ అవుతుంది. నెక్స్ట్ అల్టిమేట్ డీల్ OnePlus 13. ఇది కార్డ్ ఆఫర్స్ అన్ని కలుపుకొని ₹55,000 వస్తుంది. టు బి ఎగ్జాక్ట్ ₹54,499, అంటే ₹54,500 వస్తుంది. ఇది దీనికి చాలా మంచి ప్రైస్ అని చెప్పొచ్చు. ఎస్పెషల్లీ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో, ఇప్పుడు స్మార్ట్ ఫోన్ ప్రైసెస్ అన్ని విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇలాంటి సిచ్యువేషన్ లో ₹55,000 లోపు OnePlus 13 1 year ఓల్డ్ మోడల్ అయినా కానీ పైసా వసూలు డీల్ అని చెప్పాలి. ఎందుకంటే దీనిలో అన్ని బాగుంటాయి. ఈవెన్ OnePlus 15 కంటే కూడా నాకు OnePlus 13 ఇష్టం. ఎందుకంటే డిస్ప్లేలో వీళ్ళు కాంప్రమైజ్ చేయాలి. OnePlus 15 లో డిస్ప్లే కాంప్రమైజ్ చేశారు. 1.5K డిస్ప్లే తీసుకొని వచ్చారు. దాని బదులు రీఫ్రెష్ రేట్ పెంచారు. ఆ రీఫ్రెష్ రేట్ రియల్ లైఫ్ లో అందరికీ యూజ్ కాదు, బట్ దీంట్లో రెజల్యూషన్ ఎక్కువ ఉంటుంది. క్వాడ్ HD+ రెజల్యూషన్ ఉంటుంది. డిస్ప్లే క్వాలిటీ ఎక్సలెంట్ గా ఉంటుంది. ఇక ప్రాసెసర్ కూడా 8 Elite ప్రాసెసర్ ఉంటుంది. కెమెరాస్ బ్యాక్ సైడ్ 50 MP కెమెరాస్ ఉంటాయి. ప్రైమరీ కెమెరా, అల్ట్రా వైడ్ కెమెరా, పెరిస్కోపిక్ జూమ్ కెమెరా, 3 ఆప్షన్స్ ఉంటాయి. అండ్ వీటికి హ్యాసెల్బ్లేడ్ పార్ట్నర్షిప్ కూడా ఉంటుంది. OnePlus 15 లో హ్యాసెల్బ్లేడ్ పార్ట్నర్షిప్ ఉండదు. అక్కడ కాస్ట్ కటింగ్ చేశారు. దీంట్లో హ్యాసెల్బ్లేడ్ కెమెరాస్ ఉంటాయి. 32 MP ఫ్రంట్ కెమెరా, 6000 mAh బ్యాటరీ, 100 watt ఫాస్ట్ ఛార్జింగ్, వాట్ నాట్ అన్ని ఉంటాయి. ఒక 1 year ఓల్డ్ ఫోన్ అయినా కానీ ₹55,000 కంప్లీట్ ఈచ్ అండ్ ఎవ్రీ రూపీ కూడా వర్త్ చేసే ఫోన్ అనమాట ఇది. ఖచ్చితంగా స్టిల్ ఇప్పటికీ కూడా OnePlus 13 తీసుకోవాలనుకున్న వాళ్ళు
కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. ఇప్పుడు కూడా కంప్లీట్ ఫ్లాగ్షిప్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. నెక్స్ట్ ఫైనలీ ఫిఫ్త్ డీల్ వచ్చేసరికి iQOO 15. ఇది నార్మల్ గా లాంచ్ చేసిన ప్రైస్ వచ్చేసరికి 73,000 రూపాయల దాకా లాంచ్ చేశారు. ఇప్పుడు ఇది కార్డ్ ఆఫర్స్ అన్ని కలుపుకొని 67,000 రూపాయలకి వస్తుంది. దాదాపు 6,000 రూపాయలు డిస్కౌంట్ అని చెప్పొచ్చు. ఇది ఆ ప్రైస్ కి మంచి డీల్, మంచి డిస్కౌంట్ లో వస్తుంది. తీసుకోవాలనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు. స్నాప్డ్రాగన్ 888 Gen 5 ప్రాసెసర్ తోటి వస్తుంది. దీనిలో ఇంకా సూపర్ కంప్యూటింగ్ చిప్ కూడా ఉంటుంది. గేమ్స్ ఆడే వాళ్ళకి దీనిలో మంచి ఆప్టిమైజేషన్ ఉంటుంది. నెక్స్ట్ దీనిలో మెయిన్ హైలైటింగ్ పాయింట్ డిస్ప్లే 6.85 ఇంచ్ 2K AMOLED డిస్ప్లే ఉంటుంది. ఈ 2K ప్యానల్ సామ్సంగ్ M17 ప్యానల్, ఏదైతే డిస్ప్లే ప్యానల్ iPhone 17 ప్రోలో, సామ్సంగ్ గెలాక్సీ S26 అల్ట్రాలో ఉంటుందో సేమ్ అదే డిస్ప్లే ప్యానల్ దీంట్లో కూడా ఉంటుంది. దీని కాంపిటేటర్ OnePlus 15 లో ఈ ప్యానల్ ఉండదు, వీటిలో యూస్ చేసిన ప్యానల్ ఉండదు, ఓన్లీ iQOO 15 లో మాత్రం ఉంటుంది. ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ప్యానల్ అని చెప్పొచ్చు. ఈవెన్ నేను iQOO 15 ని సామ్సంగ్ గెలాక్సీ S26 అల్ట్రాతో iPhone 17 ప్రోతో కంపేర్ చేసి చూసినప్పుడు కూడా iQOO 15 డిస్ప్లేనే నాకు బెటర్ అనిపించింది. ఎస్పెషల్లీ బ్రైట్నెస్ వీటితో కంపేర్ చేస్తే iQOO 15 డిస్ప్లే ఇంకా చాలా బ్రైట్ ఉంటుంది, చాలా వివిడ్ ఉంటుంది. కలర్ రీప్రొడక్షన్ వీటితో కంపేర్ చేస్తే నాకు దాంట్లోనే బెటర్ అనిపించింది. సో వన్ ఆఫ్ ది బెస్ట్ డిస్ప్లే ఉంటుంది, అలాంగ్ విత్ బెస్ట్ పర్ఫార్మెన్స్. అండ్ కెమెరాస్ కూడా ఏమాత్రం తీసేయలేం. బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ కెమెరాస్ ఉంటాయి. ఫ్రంట్ కెమెరా 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. 7000 mAh బ్యాటరీ తోటి వస్తుంది. 100 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 40 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. దీంట్లో కూడా అన్ని ఉంటాయి. కాకపోతే బ్రాండ్ ఒకటి మీరు కొంచెం చూసుకోవాలి. ఇప్పుడు 70,000 రూపాయలు ప్రైస్ పెడుతున్నప్పుడు కొంతమంది iQOO తీసుకోవడానికి ఇష్టపడరు. 70,000 రూపాయలకి OnePlus, సామ్సంగ్, యాపిల్ ఇలాంటి బ్రాండ్స్ కోరుకునే వాళ్ళు ఉంటారు. మీరు అలాంటి బ్రాండ్స్ కోరుకునే వాళ్ళు అయితే ఈ ఆప్షన్ కొద్దిగా మీకు నచ్చపోవచ్చు. లేదు బ్రాండ్ తోటి పని లేదు, ఫోన్ స్పెక్స్ తోటి పని, నేను పెడుతున్న డబ్బులకి ఏ బ్రాండ్ లో అయినా కానీ కరెక్ట్ ఫోన్, మంచి ఫోన్ కావాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా iQOO 15 ని కన్సిడర్ చేయొచ్చు. స్టిల్ మీరు వెయిట్ చేస్తా అంటే రాబోయే కాలంలో అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్స్ లో ఇంకా దీని ప్రైస్ తగ్గుతుంది. లేదు వెయిట్ చేయను, ప్రెసెంట్ నా బడ్జెట్ 70,000 రూపాయల లోపల మంచి ఫోన్ కావాలనుకుంటే ఖచ్చితంగా iQOO 15 ని కన్సిడర్ చేయొచ్చు. ఇవి ఓవరాల్ గా ప్రెసెంట్ ఇప్పుడున్న డీల్స్ లో నాకు అమెజాన్ లో కనిపించిన బెస్ట్ డీల్స్ అయితే ఈ 5 ఉన్నాయి. ఇంకా కొన్ని డీల్స్ వీళ్ళు తీసేశారు. లైక్ సామ్సంగ్ గెలాక్సీ S25 అల్ట్రా కార్డ్ ఆఫర్స్ అన్ని కలుపుకొని మొన్నటి వరకు అది 95,000 రూపాయల దాకా వచ్చింది. ఇప్పుడు దాని ప్రైస్ పెంచేశారు, 1,00,000 రూపాయల దాకా ఉంది. సో ఇలా కొన్ని డీల్స్ తీసేశారు. ఇప్పుడు వరకు ఉన్న డీల్స్ లో అయితే నాకు ఈ 5 డీల్స్ అయితే బాగా అనిపించినాయి. అండ్ ఒకవేళ మీరు ఈ వీడియో చూసి ఈ ఫోన్స్ లో ఏదైనా కొంటానే డిసైడ్ అయితే కింద డిస్క్రిప్షన్ లో అన్ని అఫిలియేట్ లింక్స్ పెడతాను. వాటిని యూస్ చేసి ఈ ఫోన్స్ కొంటానే ట్రై చేయండి. దానివల్ల నాకు చిన్న అఫిలియేట్ కమిషన్ వస్తుంది. ఆ అఫిలియేట్ కమిషన్ ఛానల్ డెవలప్ చేయడానికి ఎంతకొంత యూస్ఫుల్ అవుతుంది. అండ్ ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. వీలైతే మీ ఫ్రెండ్స్ వీడియోని షేర్ చేయండి. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేసే కొద్దీ నాకు వీలైనంతలో ది బెస్ట్ కంటెంట్ ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన నెక్స్ట్ వీడియో కలుస్తాను. బాయ్ బాయ్.